చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా డిప్ చేసుకోవడం వల్ల షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా పీల్చుకుంటుంది. మనం ఈ గిన్నెలో వేసాం కాబట్టి ఈ గిన్నెలోనే ఉంచకూడదండి, ఎందుకంటే ఇవి నానిపోయిన తర్వాత కొంచెం పెద్దగా అవుతాయి కదా. మనం ఈ గిన్నెలోంచి తీసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మనం వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, వీటిని వేరే గిన్నెలోకి అయితే నేను షిఫ్ట్ చేస్తున్నాను. ఇలా మనం తీసుకునేటప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవి బాల్స్ అనేవి విరిగిపోవడం జరుగుతాయి. కాబట్టి ఇవి మనకి పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ విధంగా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకున్నట్లయితే మనం తీసుకునేటప్పుడు చక్కగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. నేను ఈ విధంగా వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు మనం వీటిని ఒక అరగంట పాటు ఈ విధంగా వదిలేయాలి. ఇలా వదిలేయడం వల్ల పంచదార పాకం అనేది చక్కగా పీల్చుకుని మనకి గులాబ్ జాములు తినడానికి రెడీ అయిపోతాయి.